నాస్తికత్వం అనేటటువంటి ఒక ముసుగు అని ఎందుకంటున్నా అంటే ప్రత్యేకంగా ఈ నాస్తికత్వం మిగిలిన ధర్మాలపైన ఎవరు చూపించడు. కేవలం సనాతన ధర్మం విషయానికి వచ్చేసరికి మేము నాస్తికులము అనేటటువంటి ఒక ముసుగేసుకొని సనాతన ధర్మం పైన అనేక కూతలు కూస్తూ ఉంటారు, ఎటు పడితే అటు మాట్లాడుతున్నారు కూడా. ఓకే, సో ఆ నాస్తికులు అసలు దేవుడు ఉన్నాడా అనేటటువంటిది ఒక ప్రశ్న. పోనీ ఆ దేవుడు ఉన్నాడా అని మళ్ళీ సనాతన ధర్మంలో దేవుని గురించి మనకి డౌట్ వస్తుంది, మిగిలిన వాళ్ళ గురించి మనకి డౌట్ వస్తుంది కావచ్చు, బట్ అది మనసులోనే ఇట్లా పెట్టేసుకుంటాడు బయటకు రానియకుండా. మిగిలిన వాళ్ళు దేవుడు కాదు కాబట్టి వాళ్ళకి డౌట్ రాదు. అద్భుతం, బాగుంది సమాధానం. నన్ను అయితే తృప్తిపరిచింది. వాళ్ళు తెలియదు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, ప్రవక్తలు. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్తారు. దేవతలకు డెఫినేషన్ తెలియదు, వాళ్ళకి తెలిసే మన ఆస్తులకు, అందుకు వాళ్ళ మీద ఏమి ప్రచారం తిరగటం అనేది లేదు. నిజానికి దేవతలు ఉన్నారా లేరా అని ఒక ప్రశ్న. అసలు లేకపోతే నా ఆస్తి అనేది ఉండదు. నేను ఆ ఎవరు బైర్ నరేషన్ నా దగ్గరకు వచ్చాడు, ఈ మధ్యకాలంలో నాస్తికులకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లా వచ్చాడు. వచ్చిన తర్వాత అది మీరు చూస్తే 70 లక్షల మంది చూశారు. అది బాగా వైరల్ అయింది అంటే ఆ సమయంలో. నేను ఎక్కడ ఏదో బీచ్ లో ఉంటుంది, అది నేను కొంత పూర్తిగా చూడలేదు, కొంత వీడియో. అది పూర్తిగా నన్ను మాట్లాడిస్తే కదా, మాట్లాడితే వైరాగ్యం వచ్చి వెళ్ళిపోతాడు. ఓకే, అంచేత ముందు నన్ను మాట్లాడనివ్వలేదు కదా, సరే నేను ఊరుకున్నాను. మీరు మాట్లాడినా నేను మాట్లాడను, ఎందుకంటే మీ విద్యను ప్రకటించాలనుకుంటున్నారు, నా విద్యను తెలుసుకోవాలనుకుంటలేదు. అయిపోయింది, మన అవసరం లేదు అక్కడ వాస్తవం. అంచేత నాస్తికుడిగా నేను చాలా పెద్ద నాస్తికుడిని అతని కంటే. దేవుడు లేడని నేనే వాదించగలను, నేను నిరూపించగలను. వాళ్ళు వాదించలేరు, ఎందుకంటే దేవుడి గురించి తెలిసినవాడు దేవుడు లేడని చెప్పగలడు, దేవుడి గురించి తెలిసినవాడు దేవుడు లేడని చెప్పగలడు. నాస్తి అంటే దాంట్లో నా అస్థి ఉన్నది, అస్థి ఉంటేనే నాస్తి వస్తుంది, నా అనేది పెట్టగలుగుతాం. అంచేత అస్థి అంటే ఏదైతే ఉన్నదో అది లేదని చెప్పతున్నావు నువ్వు. అంటే లేదని చెప్పాలంటే ఏదో ఉండాలి కదా, ఉన్నదిరా, ఉన్నదాన్ని లేదంటున్నావు అంతే. ఇట్స్ వెరీ సింపుల్. రమ్మండి, ఏ నాస్తికుడైనా మహామహులు ఈ దేశం రాసిస్తా అన్నటువంటి పాలకొల్లులో జానా నాగేశ్వరరావు కంటే నాస్తికులు ఎవరు లేరు. జానా నాగేశ్వరరావు అని ఆయనకి 100 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయి ఉంటాయి, కానీ ఆయన మొన్న శరీరం వదిలేరు. ఆయనతోటే వాదించి వేదం అంటే ఏంటో నిరూపించినటువంటి వాడిని. అర్థమైందా? పెద్ద ప్రకటనలు ఇచ్చి పెద్ద ఎవరైనా నాస్తికులు రమ్మనండి, నా ఆస్తి అంటే ఏంటో చూపిస్తాను. నాకంటే నాస్తికుడు ఎవడు లేడు, ఎందుకంటే దేవుడు ఉన్నాడని తెలిసినవాడే లేడు నిరూపించగలడు. ఏదైనా ఉన్నది తెలిస్తే కదా లేదనడానికి. అసలు నువ్వు లేదనడానికి నీకు ఉన్నదేదో తెలియదు కాబట్టి లేదంటున్నావు. అది ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దేవుడు ఆస్తికుడే నాస్తికుడు కాగలడు, నాస్తికుడు ఎప్పటికీ ఆస్తికుడు కాలేడు. ఎవరే ఆయనే అన్నాదొరయ్య కంటే గొప్పవాళ్ళు వీళ్ళందరూ. ఆయనే రామకోట రాసి చచ్చిపోయాడు ఆఖరణ. కాబట్టి ఇవన్నీ కూడా రమ్మండి, మీ దగ్గరే వాదన పెట్టండి, ఎవరిని పెడతారు? ఖచ్చితంగా సంవాదం పెట్టండి. ఎంతటి ఏది హిందూ ధర్మం లేదో, లేకపోతే సనాతనం లేదో, దేవుడు లేడు అంటాడు, ఇవన్నీ వేదం లేదంటాడు, మన ధర్మం అంటాడు, శంభూకుడు అంటాడు. ఏమిటి ఇవన్నీ? అజ్ఞానం. రమ్మనండి, దానికి సమాధానం చెప్తా. either scientific or scientific, whatever you want. There are so many reasons. Come, I will solve the problem. I can solve. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.